చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా విక్రయించిన చిన్నారులను పోలీసులు శిశు విహార్కు తరలించడంతో వారిని ఇన్నాళ్లు పెంచుకున్న తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తమకు పిల్లలు పుట్టరని తెలిసిన తర్వాతే శిశువును దత్తత తీసుకున్నామన్నారు. ఏడాదిగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బాబును తమ నుంచి దూరం చేయడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు బాబును తిరిగి అప్పగించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పట్టించుకోవాలంటున్న తల్లిదండ్రులతో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఫిర్జాదిగూడలో శిశు విక్రయాల కేసు ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది. అయితే అక్కడ శిశువులను కొన్నటువంటి తల్లిదండ్రుల ఆవేదన మాత్రం వర్ణాతీతం. అమ్మ, మీరు ఎన్ని మంత్స్ బేబీని ఎప్పుడు తీసుకున్నారు? మేము 7 to 10 days బేబీని తీసుకున్నామండి. ఇప్పుడు బాబుకి 1 year అయిపోయింది April 17th. ఇప్పుడు 13 months అనమాట. బాబుని మాత్రం ఇప్పటిదాకా బంగారంలా పెంచుకున్నాను. నాకు మాత్రం బాబు కావాలి, వదులుకొని. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చినా మేము ఇచ్చేస్తాం. ప్రస్తుతానికి గార్డియన్గా నాకు బాబు కావాలి. ఎట్లా శోభారాణి కావచ్చు, మీరు ఎట్లా కాంటాక్ట్ అయ్యారు? అసలు మీకు ఎలా తెలిసింది? అక్కడ డాక్టర్ దగ్గర నార్మల్గా వెళ్తూ ఉంటానండి నేను. అక్కడికి ఏదైనా మామూలుగా వెళ్తుంటే మేము మాటల్లో చెప్పామన్నమాట. ఏదైనా పేద పిల్లలుగా అంటే లీగల్గా ఇవ్వండి, మేము తీసుకుంటాము అని చెప్పామన్నమాట. సరే చెప్తానని చెప్పి ఇచ్చారు. ఆవిడ మామూలుగా అడిగితే కూడా తీసుకున్నాను అనమాట. సరే అండి అని చెప్పి ఇచ్చారు. అంతే, ఇంకేం ఇవ్వాలి, మాకేం ప్రాబ్లం రాదు. అడిగాను కూడా, ప్రాబ్లం వస్తుందా అంటే ప్రాబ్లం కూడా రాదు అని చెప్పారు మాకు. ఇంకా తీసుకునేటప్పుడు అది అంతా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎన్జిఓ, అది సపోర్ట్ ఏం లేకుండా తీసుకున్నారు కదా. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందని ఆ రోజు గెస్ చేశారా? మరి ఆ రోజు గెస్ చేసాం సార్. మేము అనుకున్నాము ఏది వస్తే అది ఫైట్ చేద్దామని అనుకున్నాము. కానీ ఏంటంటే ఇలా ఈ రూపంగా వస్తుంది అనుకోలేదు మేము. వాళ్ళు మాకేమని చెప్పారంటే లీగల్గా ఫౌండేషన్ నుంచి ఇస్తున్నాము, ఫౌండేషన్కి మేము ఏమన్నా సరే ఇంత ఫౌండేషన్కి అంటున్నారు కదా, కొంచెం అమౌంట్ ఇస్తాము, ఆ అమౌంట్ మీరు ఫౌండేషన్కి ఉపయోగించండి అని చెప్పాము. అస్సలు వదలడు సార్, అసలు వదలడు. ప్లస్ ఏంటంటే నేను పెడితేనే తింటాడు, పడుకోబెట్టడం కూడా నేనే ఉండాలి. అర్ధరాత్రి మధ్యలో లేచినా ఏడుస్తాడు, భయపడుతూ ఉంటాడు అనమాట. బాబు చాలా ఇది అటాచ్మెంట్ అయిపోయాడు నాకు. అప్పుడు గార్డియన్గా ఉంటాను. వాళ్ళ అసలు తల్లిదండ్రులకి ఇవ్వమన్నా కూడా మాకు ఏమీ ప్రాబ్లం లేదు. నాకు బాబు కావాల్సిందే, నేను వదలను. ఎంత ఫైట్ చేయమంటే అంత ఫైట్ చేస్తాను. నాకు ఇప్పుడు వాడు కావాలి, అంతే. వాడు నాకు కావాల్సిందే. ఏం డిమాండ్ చేస్తాను? నాకు నా బాబుని ఇప్పించండి దయచేసి. ఎందుకంటే వాడు ఉండలేడు, తల్లిదండ్రుల ప్రేమ లేకుండా ఉండలేడు. వాడు ఎంత ఏడుస్తున్నాడో కూడా మాకు తెలియదు. తింటున్నాడా పడుకుంటున్నాడా ఏమీ తెలియదు మాకు ఇప్పుడు దాకా. ఇది వచ్చి 3 days అవుతుందండి. తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని, మా పిల్లాన్ని తీసుకెళ్ళిపోయి 3 days అవుతుంది. వాడు తింటున్నాడా పడుకున్నాడు, మాకు అప్డేట్ అనేది ఏదీ లేదు. పోలీసులు వచ్చి ఏమడిగారు? ఫస్ట్ పోలీసులు వచ్చి మమ్మల్ని పిలిపించారండి. వాళ్ళు ఫేవర్గానే చేశారు మాకు. బాబుని తీసుకున్నామన్నా తీసుకొని ఫేవర్గా చేశారు. ఒక 3 days వాళ్ళతో పాటు ఉండమన్నా ఉన్నాము. వాళ్ళే భోజనాలు అవన్నీ వాళ్ళే తెప్పించి బాగా చూసుకున్నారు. వాళ్ళు మేడిపల్లి పోలీసు వాళ్ళు బాగా చూసుకున్నారు. మమ్మల్ని ఏమి ఇబ్బంది అనేది పెట్టలేదు. మమ్మల్ని అసలు ఇబ్బంది అనేది పెట్టలేదు వాళ్ళు. అసలు మీకు ఎంత సాయం చేయాలో. ఈ బాబుని ఎక్కడి నుంచి తీసుకొచ్చామని మీకేమైనా వివరాలు చెప్పారా వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి? మాకేం చెప్పలేదండి. ఇప్పుడు కోరుకునేది ఒకటే అండి, ప్రభుత్వం వారికి 2 చేతులు కూడా జోడించి, ప్రభుత్వం వారు తర్వాత ఈ సంరక్షణ శాఖకి సంబంధించినటువంటి చైర్పర్సన్స్ కావచ్చు, మినిస్ట్రీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి పెంచిన ప్రేమను అర్థం చేసుకొని ఆ రోజు చోటు చేసుకున్నటువంటి పరిణామం అంతా కూడా మన మీడియాలో రావటం జరిగింది. తల్లుల ఘోష, పేగుబంధం కన్నా గొప్పదైనటువంటి తల్లుల ఘోషని గమనించి వారందరూ కూడా ముందుకొచ్చి ఈ శిశువులందరినీ కూడా వాళ్ళకి అప్పజంపవలసిందిగా మీ సాక్షి టీవీ వారి తరఫున మేమందరం అర్థించడం జరుగుతుందండి. ఫిర్జాదిగూడలో జరిగినటువంటి కేసులో ఎవరైతే ఆ శిశువులను కొనుగోలు చేశారో వారు ఆ శిశువులను వారికి అప్పగించాలనేటువంటి రిక్వెస్ట్ను ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ ఎల్ఐసి రవితో కలిసి సాగినడి సాక్షి హైదరాబాద్.